ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ, యూట్యూబ్, మా కళా కుటుంబం, మా ఫోక్ కుటుంబం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అలాట్. మీరందరూ టైం స్పెండ్ చేసి మా కోసం, మన సినిమా కోసం రావడం అనేది చిన్న విషయం కాదు. రాజన్నతోని నేను ఫోక్ సాంగ్సే చేశాను ఫస్ట్. ఫోక్ సాంగ్స్లో అంటే మరి ఏ రోజు అన్న స్టోరీ ఆల్రెడీ తనకు మైండ్లో ఉంది కాబట్టి ఏ రోజు నేను హరితలాగా కనిపించానో, ఏ నిమిషంలో ఏ క్షణంలో అనిపించానో షూటింగ్లో నాకు తెలియదు. కానీ ఒక డెబ్యూట్ ఆర్టిస్ట్కి ఫీమేల్ సెంట్రిక్కి చేద్దాము అని వెయిట్ చేస్తున్న ఒక అమ్మాయికి, నాలాంటి ఒక అమ్మాయికి పర్ఫెక్ట్ పిక్చర్, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఈ కలివి వనం. అన్న చెప్పినట్టు నాకు రాఖీ పండుగ నాడు వచ్చి రాఖీ కట్టించుకొని మరి స్టోరీ చెప్పారు. ఆ రోజే అనుకున్న అన్న ఒకే మాట చెప్పారు, ఇవాళ నుంచి స్టార్ట్ అయింది కదా, నేను ఎక్కడికి తీసుకెళ్తానో చూడు నేను అని చెప్పారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ అన్న, ఎందుకంటే ఇంత మంచి స్టోరీ నా కోసమే అనిపించిన స్టోరీ. అండ్ అన్నకి నేను హరితలాగా కనిపించి చూస్తే స్క్రీన్ మీద ఒక రెస్పెక్ట్ కనిపిస్తుందిరా, అలా ఉండాలి అని. షూటింగ్ విషయానికి వస్తే అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ అన్న వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఈ మూవీ కాదు, ఇది జరగకపోయేది. మల్లికన్న, విష్ణు అన్న చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ అంటే ఎక్కడో ఉండి ఒక ఫోన్ కాల్లో మాట్లాడటం కాదు, వచ్చి షూట్లో ఉండి. మల్లికన్న అయితే ఒకసారి సైకిల్ తొక్కుతో కనిపిస్తారు లొకేషన్లో, ఒకసారి స్కూటర్లో కనిపిస్తారు, ఒకసారి ట్రాక్టర్ నడుపుతూ కనిపిస్తారు. ఆయన ఒక ప్రొడ్యూసర్ అనేట్టు ఉంటుంది అనమాట. చాలా సపోర్టివ్గా హీ మేక్ షూర్ నేను ఎంత కంఫర్టబుల్గా వస్తారు. చెల్లె అంతా ఓకేనా, అంత బాగుందా అమ్మ, ఓకేనా, ఏదైనా ప్రాబ్లమా, ఏదైనా ఉంటే చెప్పు. ఇదే రాజన్న విషయానికి వస్తే ఇంకా ఏదైనా ఒక సీన్ అయిపోయిందంటే అన్నకి నాకు మా ఇద్దరికి ఉంటుంది ఐ కాంటాక్ట్. ఒక షూటింగ్ అయిపోతుంది, ఒక సీన్ అయిపోతుంది, నేను అక్కడ ఉంటా. ఓకే బాగా వచ్చింది, బాగా రాలేదు అనేది నాకు ఎవ్వరు చెప్పొద్దు, నాకు అన్నే చెప్పాలి. ఎక్కడో మానిటర్ దగ్గర ఉన్న అతను పరిగెత్తుకుంటూ వస్తారు, ఓకే నెక్స్ట్ సీన్ ఇదిరా అదిరా అని చెప్తుంటారు. నేను ఇలాగే చూస్తుంటా, అన్న ఏమైందిరా అంటే, ఏమైందిరా అంటే, అన్న బాగా వచ్చిందా అంటే, బాగా చేసేవరా, బాగా వచ్చింది, వెళ్ళి రెడీగా పోయింది. అసలు ఎంత కంఫర్టబుల్గా నాకు వీళ్ళందరూ కూడా నాకు ముందు నుంచే పరిచయం. అన్నలు అనే మాట్లాడతారు, ప్రొడ్యూసర్ అన్న కానీ, రాజన్న డైరెక్షన్ అయినా కానీ నాకు ఎంత క్లోజ్ అంటే, నేను కొంచెం ఏదైనా నాకు డిఫరెంట్గా కొంచెం తేడాగా నా ఫేస్లో నాకు ఏదైనా మేకప్ దగ్గర ఇష్యూ అయినా కూడా ఫస్ట్ ఎవరికైనా